గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు కౌన్సిల్ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారు, గౌరవ స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు, నూతనంగా ఎన్నుకున్న రాజ్యసభ మెంబర్ వేం నరేందర్ రెడ్డి గారు, మా తోటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మల్లు రవి గారు, మరి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు, ముఖ్యంగా ఇక్కడ ఉన్న అధికారులు, ప్రజలందరికీ నమస్కారము. మొట్టమొదలు శుభాకాంక్షలు ముఖ్యమంత్రి గారికి. ఇంత మంచి ఎకో పార్క్, నేను అనుకుంటే ఇంత మంచి ఎకో పార్కు ఏ నగరంలో కూడా లేదు. అదే కాక ఇక్కడ ఏవియరీ అని ఉన్నది, పిట్టెలు ఎన్నో విదేశాల నుంచి పిట్టెలు తీసుకొచ్చి అది ఏషియా ఖండంలోనే అన్నిట్లో పెద్దదంట, ప్రపంచంలో నంబర్ 2 అంట. భారతదేశంలో ఎక్కడ కూడా ఇటువంటిది లేదు. ఇంత మంచిది మన హైదరాబాద్ నగరానికి తెచ్చుడు, రంగారెడ్డి జిల్లాకి తెచ్చుడు చాలా సంతోషం. కానీ ఇవి కేవలము పర్యాటక కేంద్రానికి కొరకే కాదు, ఇటువంటి సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాని మీద సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కేవలం ప్రభుత్వ బాధ్యత కరెంటు నీళ్ళు ఇచ్చుడే కాదు, రోడ్లు వేసుడే కాదు, ప్రజలకు ఇట్లా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే ఇది మనకే కాదు, దీనివల్ల పెద్ద బిజినెస్లు, ఇన్వెస్ట్మెంట్లు అట్రాక్ట్ చేయగలుగుతుంది. వెనకట ఇన్వెస్ట్మెంట్లు అట్రాక్ట్ చేయాలంటే ఏదో ఇంత భూమి ఇచ్చి కరెంట్ ఇచ్చి చేస్తే ఫ్యాక్టరీలు వచ్చి పెట్టేది. కానీ ఈరోజు ఒక ఇండస్ట్రీ రావాలంటే హ్యూమన్ రిసోర్స్ చాలా ముఖ్యం. అంటే పెద్ద సైంటిస్టులు, ఇంజనీర్లు విదేశాల నుంచి, వేరే నగరాల నుంచి ఇక్కడ రావాలి. ఇక్కడ వచ్చి బతకాలంటే ఈ నగరము అందమైన నగరము, ఇటువంటి మంచి పార్కులు ఉన్నాయి, వాళ్ళని అట్రాక్ట్ చేస్తే దానివల్ల ఇండస్ట్రీ కూడా అట్రాక్ట్ అవుతుంది. అందుకే ఇవన్నీ దూరదృష్టితో ఆలోచన ప్రభుత్వంకు ధన్యవాదాలు. ఇది ఇటువంటి ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. కొన్ని ప్రాజెక్టులు మంత్రి దృష్టిలోనే, దూరదృష్టిలోనే చేస్తే, ఇంతకుముందు ఎమ్మెల్యే గారు కూడా అన్నారు, కొంతమందికి నష్టమవుతుంది. ఎన్నో అపోహలు ఉంటాయి, నా భూమి ఎక్కడ పోతుంది, నా అపార్ట్మెంట్ ఎక్కడ పోతుంది. నాకు నమ్మకం ఉంది ఏంటంటే ఈ ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు వాళ్ళ బాధలు కూడా గుర్తుపెట్టుకుంటారు. మీ అపార్ట్మెంట్ పోదు బిడ్డ, నేను ఇంతకంటే మంచి అపార్ట్మెంట్ ఇస్తా, నీ భూమి పోదు బిడ్డ, అది చేస్తారని నాకు నమ్మకం ఉంది. అది చేస్తేనైతే మంచి పేరు వస్తుందని నాకు అది అందరు కూడా తెలుసు. ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు, కానీ ఇంకో విషయం కూడా చెప్పాలి. నాకు గర్వంగా చెప్పొచ్చు, మన తెలంగాణ ప్రభుత్వం కూడా గర్వంగా చెప్పొచ్చు ఏంటంటే, మన రంగారెడ్డి జిల్లా ఈరోజు భారతదేశంలో అన్నిట్ల ధనిక జిల్లా అంటే మన రంగారెడ్డి జిల్లా. ఇంతకుముందు ఢిల్లీ పక్కకు గుడిగా ఉండే దాన్ని దాటి మించి మన తెలంగాణలో, మన హైదరాబాద్లో మన జిల్లా అయింది. దీంతో సహా ఎంతో అభివృద్ధి కూడా అవుతుంది అనుకుంటున్నాను. కానీ ఆ అభివృద్ధి 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత కాదు, ఆ అభివృద్ధి ఈ 3-4 ఏళ్ళ అయిపోతే అది నిజంగానే మన కళ్ళారా చూడొచ్చు. అందరికి కూడా సంతోషం. మరోసారి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ, భారత్ మాతాకి జై. ధన్యవాదాలు సార్. ప్రజాపాలన ప్రగతి బాట పేరుతో ఎన్నో పూటలు, ఎన్నో పల్లెలు, ఎన్నో పట్టణాల్లో ముఖ్యమంత్రి గారు లక్షలాది మందిని ప్రత్యక్షంగా కలుసుకున్నారు, వారి గుండె చప్పుడు విన్నారు, ఆ ప్రాంతాల అవసరాలు తీర్చేందుకు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. మరి ఈరోజు 99 రోజుల ఈ ప్రజాపాలన ప్రభుత్వపు ప్రగతి కార్యాచరణ అనే పండుగ రోజు, ఈ ప్రకృతి దీవిస్తున్న ఈ ప్రశాంతమైన సాయంకాలం వేళ ఆనరబుల్ సీఎం గారి నేతృత్వంలో పల్లెలు, పట్టణాలు, నగరాల్లో ఆశీస్సులు అందిస్తున్నది తల్లి, చెల్లెళ్ళు, మీ అందరి మాతృత్వం. మరి మనల్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ముందుతుంది ఆనరబుల్ సీఎం గారి నేతృత్వం. ఇప్పుడు గట్టిగా చప్పట్ల మధ్య ఆనరబుల్ సీఎం గారి సందేశం.
రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో సోదరులు నాకు అత్యంత ఆప్తులు 20 సంవత్సరాల నుంచి నాకు మంచి మిత్రులు స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారి అధ్యక్షతన హిమాయత్ సాగర్ ఎకో పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారిని స్థానిక పార్లమెంట్ సభ్యులు మీ అభిమాన నాయకులు సోదరుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని మరొక నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారిని నూతనంగా ఎంపిక కాబోతున్న రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారిని రంగారెడ్డి జిల్లా సీనియర్ నాయకులు ఈ ప్రాంత సమస్యల మీద సంపూర్ణమైన అవగాహన ఉన్న ఇబ్రాహీంపట్నం శాసన సభ్యులు పెద్దలు మల్రెడ్డి రంగారెడ్డి గారిని అదేవిధంగా రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రజాప్రతినిధులను ఆహ్వానించి ఈరోజు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన ఉన్నత అధికారులందరూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముఖ్యంగా మా ఆడపడుచులందరినీ ఆహ్వానించి ఈ పండగ కార్యక్రమాన్ని జరుపుతున్నందుకు మీకు అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మా అక్కలు మధ్యాహ్నం నుంచే ఎదురు చూస్తున్నారు. మరి మా ప్రకాష్ అన్న చాయ్ మంచినీళ్ళన్న మా అక్కలకు తాగిపించిండో లేదో నాకైతే తెలియదు. అయితే నేను గంటలు వస్తున్నా అరగంటలు వస్తున్నా అని చెప్పి ఈ ఆలస్యం నాదే, ప్రకాష్ అన్నది కాదు. మళ్ళోసారి నేను ప్రకాష్ అన్న మీకు అందరికీ మంచి భోజనం ఏర్పాటు చేస్తాము. మా అక్కలు అందరూ ఇంటికి పోతే ఈటీవీలో మా టీవీలో మంచిగా సీరియళ్ళు చూసుకునేటోళ్ళము. సారీడ కూసబెట్టిండు, చీకటి అయింది, ఇంటి ఆయనను వంట అయిందా లేదా అని అడుగుతాడని మా అక్కలు ఆలోచన చేస్తారు వాళ్ళ మొహాలలో చూస్తుంటే. సంవత్సరానికి ఒక్కనాడు ఎప్పుడో ఇట్లా మనం బయటకు వస్తాం. ఎప్పుడు ఇంటి ఆయనకు పిల్లలకు సేవ చేసుకుంటూనే వండి పెట్టుకుంటూనే ఇంటి పనులు చూసుకుంటూనే ఉంటాము. ఇవాళ ఇంత మంచి పార్కు ఈ లైట్ల మధ్యన మనకు ఆకలి అనిపించకుండానే స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు ఇవన్నీ ఏర్పాట్లు చేసినందుకు మీరు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రకాష్ అన్నను అభినందించారు.